ఒక తాయెత్తు యంత్రం మీ జీవితాన్ని మారుస్తుందనుకోవడం, ఒక దేవుడు, దేవత మీకు దారి చూపుతుందనుకోవడం మీ పొరపాటే. వీటివల్ల సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మీరు చేస్తున్న ప్రయత్నమే తప్ప అది జీవితం కాదనేది సత్యం. మీ జీవితానికి ఇలాంటి వాటితో మీరు ముడివేసినప్పుడు చీకటిలో దారి వెతకటమే అవుతుంది. ఇంతవరకు మీరు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అనే విషయం అర్థమవుతుంది. ఇంకా ఇలాంటివి పట్టుకుని వేలాడటం ఎంతవరకు సమంజసం? వీటన్నింటినీ పక్కన పెట్టి కొత్త దారిలో ప్రయాణం చేయండి. అంతా చీకటిగా ఉందా? ఎస్. ఏం ఫరవాలేదు. కొద్దిగా ప్రయాణం చేయండి. ధ్యానం ద్వారా మీ అంతరంగంలోని జ్యోతి వెలిగేంతవరకే, వెలిగిన మరుక్షణం దారంతా వెలుతురే. ఈ కొత్త దారిలో అంతా డబ్బు, సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యమే. ఒక్కొక్క అడుగు వేస్తున్న కొద్దీ మీకే అర్థమవుతుంది. ఇప్పటివరకు ఏదో తెలియని అంధకారంలో మీరు మగ్గారని, మీరు సృష్టించుకున్న ఈ దారిలో అంతా కొత్తదనమే. మీరే మహారాజుగా అన్నింటినీ శాసించవచ్చు. మీకు కావలసినవి సృష్టించుకోవచ్చు. మెల్లిగా చంద్రునిలోని వెన్నెలను ఆస్వాదించవచ్చు. ప్రకృతితో మాట్లాడవచ్చు. ప్రతి చెట్టు, పుట్టతో స్నేహం చేయవచ్చు. మీరే అంతటా వ్యాప్తమై విశ్వచైతన్య ఝరిలో అనంతంగా మారిపోను వచ్చు.